ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి మార్నింగ్ వ్లాగ్ ఫ్రెండ్స్, సండే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. స్టవ్ ఇలా క్లీన్ చేసుకొని ఇలా పసుపుతోటి రుద్దుకొని ఇలా బొట్లు పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఊరిలో బోనాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. బోనాల పండుగ చేస్తున్నాము, చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ పిల్లల కోసం ఇడ్లీ ప్రిపరేషన్ చేస్తున్నానండి. బోనాల కాడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది ఎలాగో అని ఇడ్లీ ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీలు ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మా చేనులో పండిన మినపప్పు అండి, అందుకే ఇలా అనిపిస్తున్నాయి. మినపగుండ్లు కాదు కాబట్టి. ఇలా ఇడ్లీ పాత్రలో వాటర్ బాయిల్ అయ్యాక ఇడ్లీ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి, చాలా స్మూత్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను పల్లీల చట్నీ చేస్తున్నానండి. ఇక్కడ బోనం వండే ప్రాసెస్ ఏం చూపించలేదు. దేవుడికి ఇలా రెడీ చేసుకొని బోనం వండుకొని ఇలా వేపాకులు పూలతోటి దండ కట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వెళ్తున్నామండి బోనాలకి. ఇలా నెత్తిలో పెట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మాకు ఇలా వెళ్తుంటే మా పాప వచ్చేసి వాటర్ వేసి ఇలా దండం పెట్టుకుంటుందండి. అక్కడికి వెళ్ళాక చూస్తే ఇలా డప్పు సౌండ్లతోటి దేవుడి గుడి చుట్టూరు 3 రౌండ్లు వేసామండి. చాలా బాగా జరిగాయండి. ఇక్కడ బోనాలు వచ్చేసి శ్రావణ మాసంలో చేస్తారు కాబట్టి మేము సండే రోజే చేసాం, పిల్లలు వెళ్ళిపోతారని. నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు వచ్చేసి బోనాలు చేశారా, ఎలా జరిగాయో కామెంట్లో చెప్పండి. మీరు మాలాగే చేస్తారో ఎలా చేస్తారో కూడా కామెంట్లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి మా దేవుడు ఇలా ఉన్నాడండి. పోచమ్మ తల్లి చెట్టు కింద ఉంటుంది, చాలా చిన్ననే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి ఊద్బస్తీలు, నైవేద్యాలు, దీపాలు ముట్టిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ ఇట్లా తీసుకొచ్చానండి. మా బోనం వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, చిన్న బోనం చేశాను నేను. మా ఇంటికి చాలా దూరంగా ఉంటుంది కాబట్టి తీసుకురావడం కష్టం అవుతుందని చిన్నదే చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చీర పెట్టాను నేను వచ్చేసి. ఇక్కడ దీపం వెలిగిస్తున్నారు మా వాళ్ళు వచ్చేసి. వాటర్ వేసి చక్కెర నీళ్ళు బెల్లం పానకం ఇలా ఆరపోసి దేవుడికి నైవేద్యం పెడుతున్నాను. 5 ఆకులు తీసుకొని 5 పడీలు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ధూపం వేసాను, ఉల్లిపాయలు వేసాను, సారీ, బ్లౌజ్ పీస్ అన్నీ పెట్టాను. చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారు కానీ ఎవరైనా వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఎవరైనా వీడియో తీయకుండానే మేము వీడియో తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరికాయ కొట్టాను. చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ లేటుగా వచ్చేసారు. మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి చాలా బాగా జరిగింది. పూజ కూడా చాలా బాగా అనిపించేసేది. మా ఫ్యామిలీ వరకే వెళ్ళాము, అందరు లేటుగా వచ్చేసారు. చాలా చాలా బాగా అనిపించేసింది. మీరు ఇంతకీ ఎలా చేశారు? మీరు ఎలా చేస్తారో బోనాలు చెప్పండి. మా విలేజ్లో ఇలానే చేస్తారు. ఇక్కడ వచ్చేసి పోతురాజు ఫ్రెండ్స్. ఇక్కడ కుంకుమ పసుపు వేసి ఊద్బస్తీలు ముట్టిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవత ఫ్రెండ్స్. ఈ గుడి పక్కనే లక్ష్మీదేవర ఉంటుంది. ఇక్కడ పసుపు కుంకుమ ఊద్బస్తీలు ముట్టించి దేవుడికి దండం పెట్టి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మేము కోడికి వస్తున్నాము పోషమ్మ తల్లికి. మా బాబు వచ్చేసి బెల్లం శాఖ పట్టుకొని చూస్తున్నాడు మా బాబు వచ్చేసి. ఇక్కడ దేవుడికి నైవేద్యం కాడ కొడుకు పట్టిస్తున్నారు. ఇక్కడ ఇలా పెట్టమని చెప్పారు, వేరే వాళ్ళు చెప్తే ఇలా పెడుతున్నాము. కోడిని కోసుకొని ఇంటికి వెళ్ళి ప్రిపరేషన్ చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.